అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో లక్ష్మీ జయంతి ఎంతో ప్రత్యేకమైన రోజుగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకునే అతి శక్తివంతమైన రోజండి. అందులో ఈసారి ఈ ఫాల్గుణ మాసంలో శుక్రవారం పూట లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజున అమ్మవారి జయంతి కలిసి రావటం కూడా. మరి ఈ పౌర్ణమి రోజు చేసుకునే ఈ లక్ష్మీ జయంతి తిథి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఎటువంటి నియమాలను పాటించాలి, అమ్మవారికి ఏ విధంగా పూజన చేసుకోవాలి, అమ్మవారి పీఠాన్ని ప్రత్యేకంగా పెట్టుకుంటే కనుక మళ్ళీ ఎప్పుడు కదిలించాలి అమ్మవారిని, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల కూడా చాలామందికి ఈ వీడియో రీచ్ అవ్వచ్చు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మనకు ప్రతి నెల వచ్చే పౌర్ణమి అమావాస్య తిథుల్లో లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రత్యేకంగా పూజలు చేసుకునేవారు చాలామంది ఉంటూ ఉంటారు. అటువంటి పౌర్ణిమ తిథి నాడే అమ్మవారి లక్ష్మీ జయంతి, అందులోనూ ఈసారి అది శుక్రవారం కలిసి రావటం. అది ఈ 2025వ సంవత్సరంలో ఫాల్గుణ పౌర్ణిమ నాడే లక్ష్మీ జయంతిగా పూజన చేసుకుంటూ ఉంటాము. అమ్మవారికి మరి ఈ రోజున ఎటువంటి నియమాలతో ఎటువంటి వస్తువులతో పూజ చేసుకోవాలి అనేది చూద్దాము. మనము పౌర్ణిమ నాడు అమ్మవారికి పూజ చేసుకునే సమయంలో పూజాపీఠాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే నిత్య పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. అమ్మవారిని ఏర్పాటు చేసుకునే ముందు ఈ విధంగా తమలపాకుని కానీ ఒక క్లాత్ మీద కానీ ఒక ప్లేట్లో విగ్రహం పెట్టేటైతే ఒక ప్లేట్లో కానీ పెట్టుకొని ఈ విధంగా కొంచెం బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి అమ్మవారికి ఆసనాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ మీ దగ్గర ఉన్నది ఏర్పాటు చేసుకోండి. అలాగే అమ్మవారి జయంతి కనుక ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారికి ఈ విధంగా తయారు చేసుకున్న కాయిన్స్ మాలని ఈ విధంగా అలంకరించేస్తున్నాను. నిన్న ఒకళ్ళు అడిగారండి, పసుపు కుంకుమ పూజల్లో తప్పనిసరిగా సమర్పించాలా అమ్మవారి పూజల్లో అంటే, మనము పెళ్ళైన వారైతే కనుక సౌభాగ్యాన్ని మొదటిగా కోరుకుంటూ ఉంటాం. పెళ్లి కాని ఆడపిల్లలైతే మంచి అబ్బాయి వరుడుగా రావాలని కోరుకుంటూ ఉంటారు కనుక ఆ తల్లికి పసుపు కుంకాలను సమర్పిస్తూ ప్రతి పూజలో కూడా అమ్మవారి పూజ ఎప్పుడు చేస్తున్నా పసుపు కుంకాలు సమర్పిస్తూ అటువంటి పసుపు కుంకాలు నిండుగా మనకి సౌభాగ్యాన్ని కలగచేయాలని అమ్మవారికి కోరుకుంటూ ఈ విధంగా సమర్పించాలన్నమాట. అయితే చిన్న చిన్న బౌల్స్లో కానీ లేదా ఒక తమలపాక మీదైనా సరే కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ విధంగా అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు. మరి ఈ హోళీ పౌర్ణిమ 2025వ సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో హోళీ కూడా ఈ పౌర్ణిమ రోజు. మరి అటువంటి ఈ పౌర్ణిమకి ఎవరైనా కామాక్షి దీపాన్ని వెలిగించాలి అనుకుంటే ఆ దీపాన్ని కూడా అలంకరణ చేసుకొని అమ్మవారి స్వరూపంగా భావించి కామాక్షి దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే ఏ పూజ ఏ శుభకార్యాన్ని తలపెట్టినా మొదటిగా గణపతి పూజను చేసుకోవాలి కనుక వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసుకున్న వినాయకుడినైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అమ్మవారి ప్రత్యేకంగా పూజ కోసం ఈ విధంగా బియ్యంలో పాలకడల నుంచి అమ్మవారు ఉద్భవిస్తారు కనుక ఈరోజు అలానే అమ్మవారి కోసం చిన్న ఏర్పాటు అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు చిన్న చిన్న విగ్రహాలు ఏదైనా ఉంటే కనుక ఈ విధంగా పెట్టుకోవచ్చు. బియ్యంలో ఇక్కడ నేను స్వస్తిక్ మార్క్ అయితే వేసుకుంటున్నాను. చిన్న పద్మ ముగ్గైనా వేసుకోవచ్చు, లేదా ఓం అని రాసుకోవచ్చు, శ్రీం అని రాసుకోవచ్చు. ఇలా మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే అమ్మవారికి బియ్యం మీద ఆసనంగా ఈ విధంగా ఏర్పాటు చేయండి. ఇలా వేసుకున్న బియ్యాన్ని స్వస్తిక్ మార్క్ వేసిన తర్వాత ఇక్కడ దీనిమిలో నేను అమ్మవారిని పెట్టుకుంటున్నాను. మరి ఈ ఫాల్గుణ పౌర్ణమి 2025వ సంవత్సరంలో మనకి ఏ రోజున వచ్చింది అంటే మార్చి 14వ తారీఖు శుక్రవారం నాడు ఈ పౌర్ణమి తిథి అనేది ఉంది. తిథి ప్రారంభమైనది మార్చి 13వ తారీఖు ఉదయం గురువారం పూట 10:16 నుంచి కూడా ఈ పౌర్ణమి తిథి అనేది ప్రారంభమై మార్చి 14వ తారీఖు శుక్రవారం ఉదయం 11:25 వరకు కూడా మనకి ఈ పౌర్ణమి తిథి అనేది ఉంది. లక్ష్మీ జయంతిని చేసుకోవడానికి మనము మార్చి 14వ తారీఖు శుక్రవారం నాడు చేసుకుంటాం. ఎవరికైనా ఏదైనా పౌర్ణమి నోములు ఉంటే కనుక వారు గురువారం రాత్రి కూడా చేసుకోవచ్చు. పౌర్ణమికి పట్టే కొన్ని నోములు రాత్రి వేళలో చేసుకుంటారు కనుక అటువంటి వాళ్ళు మార్చి 13 రాత్రి కూడా చేసుకోవచ్చు. లేదంటే లక్ష్మీ జయంతి అమ్మవారి పూజను చేసుకోవాలి అనుకున్న వారు శుక్రవారం ఉదయం కూడా ఈ లక్ష్మీ జయంతిని అమ్మవారి పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తమలపాకుల మీద కూడా స్వస్తిక్ మార్క్ అనేది ఎప్పుడు కూడా శుభాన్ని కలగచేస్తుంది అంటారు. అయితే ఇది సవ్య దిశలో అంటే ఇలా కరెక్ట్గా అయితే గీసుకొని అమ్మవారికి పౌర్ణమి రోజు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా క్షీరదీపాన్ని వెలిగించుకోవచ్చు. ఎవరైనా ఉప్పు దీపాన్ని పెట్టాలి అని అనుకుంటే శుక్రవారం వచ్చింది కాబట్టి అమ్మవారి లక్ష్మీ జయంతి మీరు ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. లేదంటే ఈ విధంగా పాలతో వెలిగించుకునే దాన్ని క్షీరదీపం అని అంటారు. మీరు ఎటువంటి బౌల్ కానీ లేదా ఇలాంటి ప్రమిద కానీ
మట్టి ప్రమిదైనా సరే తీసుకుంటే కొంచెం సగం పాలు పోస్తే సగం దాంట్లో ఆయిల్ వేయాల్సి లేదా ఆవు నెయ్యి వేయాల్సి ఉంటుంది. వేసి దానిలో మనం క్షీరదీపాన్ని వెలిగించుకుంటాము. ఇక్కడ అమ్మవారికి అభిషేకం కోసం చేయడం కోసం ఒక గిన్నెలో నేను అమ్మవారిని పెట్టుకున్నాను. కామాక్షి దీపాన్ని కూడా ఎవరైనా మొదటిసారి తెచ్చుకుంటే కనుక ఇటువంటి శుభకడియల్లో శుభతిథుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా తెచ్చుకొని వెలిగించుకోండి. ఇక్కడ నేను క్షీరదీపం కోసం ఈ విధంగా ప్రమిదలైతే పెట్టుకున్నానండి. ఈ రోజున ఇన్ని దీపాలే వెలిగించాలి అనేది ఏమీ లేదండి. ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. క్షీరదీపం ఒకటి పెట్టుకున్నా మిగతా మామూలు దీపాలైనా సరిపోతుంది. మరి ఈ రోజున అమ్మవారి లక్ష్మీ జయంతి కనుక ఈ హోళీ పౌర్ణిమ రోజు మనము మంగళకరమైన వస్తువులన్నీ కూడా మన దగ్గర ఉన్నవన్నీ కూడా అమ్మవారికి ఈ రోజున సమర్పించవలసి ఉంటుంది. అయితే ఈ రోజున గ్రహణం అని ఉందని చాలామంది అంటూ ఉన్నారండి. అయితే మన భారతదేశానికి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. మనకి ఆ చంద్రగ్రహణం కనపడదు కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించకుండా ఈ గ్రహణం వేళలో ఇంకా అమ్మవారి పూజని చేసుకోవడమే చాలా మంచిది. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత మొదటిగా నమస్కారం చేసుకుని దీపలక్ష్మికి, ఆ తర్వాత వినాయకుని పూజని ప్రారంభించవలసి ఉంటుంది. స్వామివారి అష్టోత్తరాలు అలాగే గరిక కానీ పూలు కానీ అక్షింతలు కానీ సమర్పిస్తూ స్వామికి పూజ చేసుకొని మన సంకల్పము, మన గోత్రము, నామాలు, ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా చెప్పుకొని స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజని మొదలు పెట్టాలి. మార్చి 14వ తారీఖు ఈ 2025వ సంవత్సరంలో ఫాల్గుణ పౌర్ణమి. దీనినే హోళీ పౌర్ణమిగా హోళీ పండుగను కూడా జరుపుకుంటాం కనుక ముందు రోజుగానే శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం. ముందు రోజుగానే గడపని అలంకరించి ఇంటి ముందు ముగ్గు వేసి తెల్లవారుజాము లేచి తలస్నానం ఆచరించి ఈ విధంగా అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ లేదా నిత్య పూజా మందిరం కూడా ముందుగానే శుభ్రం చేసుకొని అమ్మవారిని అలంకరణ చేసి మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి పూజన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున అమ్మవారు పాలకడల నుంచి ఉద్భవించిన రోజుగా చెప్తూ ఉంటారు. సముద్ర మదనం జరిగిన రోజు ఈ ఫాల్గుణ మాసం పౌర్ణమి అని, ఆ పౌర్ణమి సముద్ర కడల నుంచే అమ్మవారు ఉద్భవించిందని, ఆ పాలకడల నుంచి అమ్మవారు ఉద్భవించింది కనుక ఈ రోజున అమ్మవారి జయంతిగా చెప్తూ ఉంటారు. అందుకనే ప్రత్యేకంగా ఈ ఫాల్గుణ పౌర్ణమి హోళీ పౌర్ణమి నాడు లక్ష్మీ జయంతిగా జరుపుకోవడం జరుగుతుంది. అమ్మవారు ఈరోజు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కనుక అమ్మవారికి ఈ రోజున పాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అయితే ఇక్కడ నేను అభిషేకం చేసుకుని పాలను అలానే ఆ బౌల్లోనే అలానే ఉంచేసానంటే అమ్మవారు ఆ పాల సముద్రంలోనే ఉన్నట్టుగా నేను అనుకోవడం కోసం, ఆ విధంగా అమ్మవారిని పూజించడం కోసం ఈ రోజున ప్రత్యేకంగా ఆ పాలల్లోనే అమ్మవారిని అలా ఉంచేశాను. అయితే పూజ అయిన తర్వాత వెంటనే మాత్రం ఈ పాలను తీసివేయండి. ఆ పాలను మీరు ప్రసాదంగా మామూలుగా ఇంట్లో వాడేసుకోవచ్చు. అయితే వెంటనే మాత్రం పూజ అయిన తర్వాత తీసేయండి. లేదా ముందుగానే అభిషేకం చేసేసిన తర్వాత ఈ పాలలోంచి అమ్మవారిని తీసి శుద్ధి చేసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టుకొని మీరు మామూలుగా పూజన చేసుకోవచ్చు. నేనైతే పాలల్లో అలానే ఉంచేశాను. ఆ తర్వాత అక్కడే పెట్టి అమ్మవారిని శుద్ధి చేసినట్టుగా నీటితో కూడా అభిషేకం చేసి ఆ తర్వాత గంధం బొట్లతో అలంకరణ చేశాను. ఈ విధంగా పాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసుకొని పంచామృత అయితే తీర్థం కింద తీసుకోవచ్చు. పాలైతే మన ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా తీసుకున్నా కూడా చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత శుద్ధి చేసి అలంకరణ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి పూజని ఆచరించండి. ఈ రోజున మీరెవరైనా అమ్మవారిని అలంకరణ చేయగలిగితే ఎరుపు వస్త్రాలు ధరింపచేయండి లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరింపచేయండి. మీ దగ్గర ఉన్న పసుపు కొమ్ములు కానీ చిట్టి గాజులు కానీ మనం చేతికి వేసుకునే పెద్ద గాజులు కొత్తవైనా కానీ లేదంటే పసుపు కొమ్ములు, ఎర్రటి అక్షింతలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు ఇటువంటి వాటిలతో అమ్మవారికి పూజన చేసుకోవచ్చు. గురువింద గింజలు, తామర గింజలు ఇటువంటి వాటిలతో అమ్మవారికి పూజను ఆచరించవలసి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా పౌర్ణమి రోజు వెలిగించుకునేది క్షీరదీపం కనుక ఇంతాక నేను కొన్ని పాలు పోసాను, దాంట్లో కొంచెం నూనెను వేసాడు, నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి కానీ వేసి క్షీరదీపాన్ని వెలిగించుకొని అమ్మవారికి ప్రత్యేకంగా ఈరోజు పూజన చేయవలసి ఉంటుంది. అయితే ఏ సమయంలో పూజన చేసుకోవాలి అంటే మీరు బ్రహ్మముహూర్తంలో చేసుకోవచ్చు. అయితే ఆ రోజు ఉదయం 11:25 తిదున్నా కూడా ఆ రోజంతా కూడా పౌర్ణమి కింద లెక్కేసుకొని మనం పూజన చేసుకుంటాం కనుక ఉదయము సాయంత్రము పూజన చేసుకోవచ్చు. లేదా గురువారం రాత్రి వేళలో కూడా, శుక్రవారం ఎవరికైనా కుదరదు అనుకున్నా లేదా ఏదైనా నోములు పడుతున్నాము అనుకున్నా కూడా వాళ్ళు గురువారం రాత్రి వేళల్లో పౌర్ణమి తిథి అనేది ఉంటే చాలా మంచిది కాబట్టి అటువంటి రోజు కూడా మీరు ఈ పూజని ఆచరించవచ్చు. శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవికి కాబట్టి శుక్రవారం ఉదయం మనం లక్ష్మీ జయంతిగా చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారికి మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో ఈ రోజున కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిదండి. ఎవరికైనా అప్పుల బాధలుండి తీరిపోవాలన్నా, ముఖ్యంగా వారికి రావాల్సిన ధనం
మనకి ఎక్కడైనా అప్పుల వల్ల కానీ ఏదైనా ఆగిపోయి ఉన్నా అవి తిరిగి రావాలన్నా, లేదా మనకున్న అప్పులు తీర్చుకోవాలన్నా, మనం కష్టపడేదానికి తగ్గ ఫలితం రావాలన్నా కూడా ఈ రోజున కనకధార స్తోత్రం, మహాలక్ష్మాష్టకం, అలాగే అష్టలక్ష్మి స్తోత్రం కూడా ఈ రోజున చదువుకుంటే చాలా మంచిది. సంతానం లేని వారు అవ్వచ్చు, సౌభాగ్యం కోసం చూసేవారచ్చు, అయితే ఇది పెళ్లి కాని అమ్మాయిలు మంచిగా వివాహం అవ్వడం కోసం అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ రోజున అమ్మవారి పూజను శుక్రవారం పూట ఈ విధంగా ఆచరించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన సువాసన భరితంగా ఉండే పూలు కానీ, ఎర్రటి మందారాలతో కానీ, ఎర్రటి గులాబీలతో కానీ, ఒకవేళ మీ దగ్గర పసుపు కొమ్ములు కానీ, మంగళకరమైన వస్తువులు కానీ ఏవీ లేకపోతే కనుక కనీసం ఎర్రటి అక్షింతలు ఇంట్లో కలుపుకొని వాటిలతో అయినా అమ్మవారి పూజని ఆచరించవచ్చు. లేదా మీ చేతికి వేసుకునే కొత్త గాజులు ఏవైనా ఒక డజన్ తెచ్చుకొనైనా అవి అమ్మవారి ముందుంచి పూజ అంతా అయ్యి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసిన తర్వాత ఆ గాజులు తీసి మీరు ఎవరికైనా పంచవచ్చు, లేదా మీ చేతికి కూడా నిండుగా వేసుకోవచ్చు. ఈ విధంగా చిట్టి గాజులు ఉంటే కనుక చిట్టి గాజులతోనే, లక్ష్మీ గవ్వలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ గవ్వలు కూడా ఎక్కడైతే ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది అని నమ్ముతారు. అందుకని ఎక్కువగా లక్ష్మీ గవ్వలతో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. అటువంటి గవ్వలు కనీసం ఉన్న, శ్రీఫలం ఉన్న ఇటువంటి వాటితో అమ్మవారికి పూజను చేసుకోవాలి. మహాలక్ష్మాష్టకం, అమ్మవారి అష్టోత్తరము ఇవన్నీ చదువుకుంటూ పూజని ఆచరించవలసి ఉంటుంది. శుక్రవారం వచ్చింది కాబట్టి ఈరోజు పూజా పీఠాన్ని అనేది కదపకుండా మళ్ళీ మీరు 2 పూట్ల కూడా అమ్మవారికి దీపారాధన చేసి, పంచగవ్య దీపారాధన ఉంటే కనుక అది కూడా చేసుకోవచ్చు. అలా అమ్మవారికి 2 పూట్ల కూడా దీపధూపాలు చూపించి శనివారం ఉదయం మరొకసారి అమ్మవారికి దీపం చూపించి ఏదైనా క్లుప్తంగా అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి పూజ చేసుకొని దద్దోజనం కానీ, పాలు కానీ, పండ్లు కానీ ఇటువంటివి నైవేద్యం పెట్టి ఆ తర్వాత శనివారం ఉదయం కదిలిస్తే చాలా మంచిది. నిత్య పూజ మందిరంలో రోజు పూజ చేసే అలవాటు ఉంటే కనుక వారు ప్రత్యేకంగా ఇంకా కదిలించనక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళు నిత్యం పూజ చేస్తారు, అమ్మవారికి కానీ స్వామివారికి కానీ నైవేద్యం పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. ఎవరైతే ఎప్పుడో ఒకసారి మాత్రమే పూజ చేస్తాము అనుకున్నవారు, ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే పూజ చేస్తున్నాం అనుకున్నవారు, లేదా ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టిన వాళ్ళైతే కనుక తప్పనిసరిగా శనివారం ఉదయం అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి. అలాగే కాయిన్స్ ఉంటే కనుక ఈరోజు తప్పనిసరిగా అమ్మవారి దగ్గర పెట్టి పూజన చేసుకోండి. ఈ కాయిన్స్ కూడా మళ్ళీ మీరు రొటేట్ చేయాలి అనుకుంటే వాటిని వాడుకొని మళ్ళీ పూజకి కొత్త కాయిన్స్ పెట్టుకోవచ్చు, లేదా ఈ కాయిన్స్ అన్నిటిని కూడా పూజకి అలానే ఉంచేసుకోవచ్చు. లేదా ఈ కాయిన్స్ కొన్ని రోజుల పాటు మీరు డబ్బు నిల్వ ఉంచే ప్రదేశంలో కూడా ఈ కాయిన్స్ని తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. సాయంత్రం వేళలో మళ్ళీ దీపారాధన ఇంకొకసారి అమ్మవారికి చేయాలని, అప్పుడు ఉదయం వాడిన కుందులు అనేవి వాడకుండా మళ్ళీ మట్టి ప్రమిదల్లో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. కామాక్షి దీపం ఏదైతే ఉందో ఆ కామాక్షి దీపాన్ని శుక్రవారం అనేది మళ్ళీ కడగకుండా శనివారం ఉదయం మరొకసారి మీరు కడుక్కొని కావాలంటే మళ్ళీ దీపారాధన అనేది చేసుకోవచ్చు. కానీ శుక్రవారం కూడా కామాక్షి దీపాన్ని వాష్ చేయడం కానీ అటువంటివి చేయకండి. పూజ అంతా అయిన తర్వాత మీరు ఎవరికైనా ఒక ముత్తైదువు కన్నా ఈ రోజున అమ్మవారి జయంతి కనుక ఈ లక్ష్మీ జయంతి రోజు ఎవరికైనా ఒక్క ముత్తైదునైనా పిలిచి మీరు తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. ఇంటికి వచ్చిన ముత్తైదువు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వచ్చిన ముత్తైదువుకి కుంకుమ బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి పండు తాంబూలం, శక్తి ఉంటే జాకెట్ మొక్క సరిపోతుందండి, లేదంటే పండు, 2 ఆకులు, 2 పళ్ళు, ఒక 1 రూపాయి అయిన దక్షిణ, అక్కడి నుంచి దక్షిణ అయితే మీ స్తోమత 11 రూపాయలు, 21 రూపాయలు పెట్టచ్చు, లేదా 1 రూపాయి అయిన దక్షిణ, 2 పళ్ళు పెట్టాలి, 1 పళ్ళు పెట్టకూడదు, ఒక గుండు వక్క ఇవైనా ఇచ్చి, ఇంకా మీరు పూజ చేసిన గాజులు కానీ ఇంకేదైనా మీరు సపరేట్గా గాజులు పెట్టాలనుకుంటే అమ్మవారికి ఇచ్చినట్టుగా భావించి వాళ్ళకి కనీసం 2 గాజులు ఇచ్చినా కూడా చాలా మంచిది, లేదా 1 డజన్ గాజులైనా పెట్టి తాంబూలం ఇవ్వచ్చు. ఒకవేళ మీకు తాంబూలం ఇవ్వాలనుంది కానీ ఇంటి దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే దేవాలయానికి వెళ్ళైనా సరే మీరు ఎవరికైనా ముత్తైదుకి ఇచ్చుకుంటే ఈ రోజున చాలా మంచిది. మనము గోరంత పసుపు కుంకుమ అమ్మవారికి ఇస్తే కొండంత సౌభాగ్యాన్ని మనకి ఇస్తుందట. అందులో అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ విధంగా తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిదండి. ఈ రోజున పాలతో తయారు చేసిన పదార్థాలు ఏవైనా పాయసము, పొంగలి, పులిహోర ఇటువంటివి కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఒకవేళ మీరు ఏది వండలేకపోతే పానకం, వడపప్పు, చలిమిడి లేదా పాలలో కొంచెం తేనె చుక్క వేసైనా అమ్మవారికి నివేదన చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మీరు అవి ప్రసాదంగా తీసుకోవాలి. ఈ 2025వ సంవత్సరంలో మార్చి 14 హోళీ పౌర్ణమి నాడు ఈ విధంగా అమ్మవారికి పూజన చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చిన్న చిన్న కుండలోనైతే అమ్మవారికి మంగళకరమైన వస్తువులు సమర్పించా కదండి, అవన్నీ పూజాపీఠం సర్దుకున్న తర్వాత అప్పుడు అవన్నీ తీసేయవలసి ఉంటుంది. తీసి మళ్ళీ మీరు అవి పూజలకి వాడుకోవచ్చు. ఈ విధంగా హోళీ పౌర్ణమి నాడు అత్యంత ముఖ్యమైన విశేషమైన రోజే ఈ లక్ష్మీ జయంతి. ఈ రోజున ఈ విధంగా అమ్మవారికి పూజన చేసుకుంటే కనుక చాలా చాలా మంచిది, ధనవృద్ధిగా కలుగుతుంది. మనకి సంపద దేవతగా సకల సుఖ సంతోషాలను ప్రసాదించే అమ్మవారిగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. మనం కష్టపడే ప్రతి రూపాయి మనకి మిగలాలి, ధనవృద్ధి కలగాలి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలి, ఇలా రకరకాల కోరికలతో ఉంటాం కనుక అవన్నీ అమ్మవారి ముందు ఉన్నవించుకొని
ఈ లక్ష్మీ జయంతి రోజు ఈ విధంగా పూజను చేసుకోవాలి. పూజ అయ్యేంత వరకు పాలల్లో ఇలానే అమ్మవారిని ఉంచుకుంటే కనుక ఈ విగ్రహాన్ని ఒక్కదాన్ని తీసి పక్కన పెట్టి మనం ఆ పాలను తీసి పక్కన పెట్టుకొని విగ్రహాన్ని మళ్ళీ అక్కడే ఉంచేసేయచ్చండి. ఎందుకంటే పటం మాత్రం ప్రత్యేకంగా కదిలించకుండా బియ్యం పోసి మనం ఆవాహనం చేసి పెట్టుకున్నాం కనుక ఈ విగ్రహాన్ని కదిలించుకోవచ్చు. ఈ పాలని ఏదైనా నైవేద్యం కింద పెట్టింది కాబట్టి మీరు మామూలుగా ఇంట్లో వాడేసుకోవచ్చు. ఇదేనండి ఈ హోళీ పౌర్ణమికి మార్చి 14న శుక్రవారం 2025 సంవత్సరంలో మనం జరుపుకోవాల్సిన లక్ష్మీ జయంతి. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.